హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ కాండ ద మ్యారేజ్ ఆఫ్ లార్డ్ రామ అండ్ సీత వాజ్ నెరేటెడ్? సీతారాముని కళ్యాణం ఏ కాండంలో వర్ణించబడింది అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అయోధ్యకాండ, అరణ్యకాండ, బాలకాండ, సుందరకాండ. సమాధానం బాలకాండ. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, శివధనుర్భంగం తర్వాత ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యారు. దశరథ మహారాజుకు వర్తమానం పంపారు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. బాలకాండలో సీతారాముల కళ్యాణ వర్ణన ఉంటుంది. అదేవిధంగా శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే, అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకున్నారు. పాణిగ్రహణ మహోత్సవం జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నికి నమస్కారం చేశారు. తరువాత మామగారు జనకునికి నమస్కారం చేశారు. తరువాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు. తరువాత వశిష్ఠ మహర్షి దశరథ కుమారుల వివాహ కార్యక్రమంను వైభవోపేతంగా జరిపించారు. దశరథ కుమారుల వివాహ కార్యక్రమంను జరిపించింది ఎవరు? వశిష్ఠ మహర్షి. తరువాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశారు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు. మనకి శ్రీమద్ రామాయణం బాలకాండము 73వ సర్గలో ఈ వృత్తాంతం ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.